మీరు మన భారతదేశంలో ఉన్న కేదార్నాథ్ యాత్ర చేసుంటే గనక మీ యాత్ర పరిపూర్ణం అవ్వాలంటే నేపాల్లో ఉన్న ఈ డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయాన్ని తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిందే. ఇక్కడ చూసారా కాయిన్స్ దాని మీదకి ఇసురుతున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే దాని మీద పడి ఆగితాయంట, మంచిదనో లేకపోతే ఏదో కోరిక నెరవేరుతుందనో దేనికో కానీ ట్రై చేస్తున్నారు. అలాగే ఎన్ని కాయిన్లు ఉన్నాయో చూడండి కింద. ఇది మాత్రం నాకు బాగా నచ్చింది, బాగా ఏర్పాటు చేశారు. హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? నేను మీ క్రాంతి ట్రావెల్ బ్లాగర్ని. ప్రస్తుతానికి నేపాల్లోని కాఠ్మండూ సిటీలో అయితే ఉన్నాను. మీకు ఈ నేపాల్ సిరీస్ అయితే చాలా బాగా నచ్చింది అనుకున్నాను. ఎన్నో అద్భుతమైన దేవాలయాన్ని ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఎవరైనా లాస్ట్ వీడియోస్ చూడకపోతే చూడండి ఒకసారి. ఇప్పుడు ఏంటంటే మనం నేపాల్లోనే అత్యంత శక్తివంతమైన దేవాలయం డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయానికి అయితే వచ్చాము. కేదార్నాథ్కి ఈ డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయానికి చాలా చాలా అనుబంధం ఉంది. అది ఆ చరిత్ర ఏంటనేది పూర్తి విషయాన్ని నేను లోపలికి వెళ్ళి చెప్తాను. ఒకసారి మీకు చూడండి ఈ వీడియోలో. ఈ దేవాలయంతో పాటు ఇంకో అద్భుతమైన దేవాలయాన్ని కూడా ఇదే వీడియోలో మీకు చూపిస్తాను. కంటిన్యూషన్ వస్తూ ఉంటాయి, అన్నీ చూడండి, చాలా బాగుంటాయి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కేదార్నాథ్ వెళ్ళుంటే వాళ్ళు తప్పకుండా ఈ దేవాలయానికి రావాలి. దాని చరిత్ర ఏంటని చెప్తాను. ఒకసారి వాళ్ళకైతే ఈ వీడియో షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలిసింది. ఓకేనా? ఫస్ట్ అయితే గట్టిగా ఒక లైక్ చేసి కామెంట్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఏంటంటే వీడియో ఎక్కువ మందికి రీచ్ అవుతుంది అంతే. ఓకేనా? ఇంకా లోపలికి వెళ్ళిపోయి ఈ దేవాలయాన్ని మొత్తాన్ని మీకు చూపించేస్తాను. లెట్స్ గో. ఇప్పుడు మనం డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయానికి అయితే వచ్చేసాం. ఇక్కడ కూడా స్టార్టింగ్లోనే పూజకు సంబంధించిన సామాగ్రి కానీ రుద్రాక్షలు కానీ అన్నీ ఉన్నాయి. బాబాయ్ స్టార్టింగ్లోనే ఇక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది చూడండి. ఈ దేవాలయం కాఠ్మండూ సిటీలోని దర్బార్ స్క్వేర్ నుంచి ఆల్మోస్ట్ 16 to 17 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఈ దేవాలయానికి 7 కిలోమీటర్స్ దూరంలోనే కైలాసనాథ్ మహాదేవ్ స్టాట్యూ ఉంటుంది. లాస్ట్ వీడియోలో మీకు ఆ దేవాలయాన్ని చూపించాను, ఎవరైనా చూడకపోతే చూడండి. మీరు కైలాసనాథ్ మహాదేవ్ స్టాట్యూ అండ్ ఈ డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయం అన్ని ఒకేసారి చూసుకోవచ్చు. ఇది మెయిన్ దేవాలయం. ఇద్దరుగా చూసారా నందీశ్వర్ల వారు. ఆంజనేయ స్వామి, అలాగే ఇక్కడ ఒక చూసారా మంత్రంలా ఉంది, మొత్తం పూజ చేస్తున్నారు. ఏంటో మరి ఇది, దీని గురించి అని మీకు తెలిస్తే ఒక్కసారి చెప్పండి. అసలు మన భారతదేశంలో ఉన్న కేదార్నాథ్ ఆలయానికి నేపాల్లో ఉన్న ఈ డోలేశ్వర్ మహాదేవ్ ఆలయానికి సంబంధం ఏంటి అనే విషయాలు తెలుసుకుందాం ఒకసారి. నేపాల్లో ఉన్న ఈ డోలేశ్వర్ మహాదేవ్ ఆలయం మన భారతదేశంలోని ఉత్తరాఖండ్ లో ఉన్న కేదార్నాథ్ ఆలయం యొక్క శిరస్సు భాగంగా పరిగణించబడుతుంది. చరిత్ర ప్రకారం మహాభారత యుద్ధం తర్వాత పాండవులు తమ బంధువుల్ని, ఎంతో మంది వ్యక్తుల్ని చంపిన పాపాన్ని తొలగించుకోవడానికి మహాశివుడిని అయితే క్షమాపణ కోరడానికి అయితే నిర్ణయించుకుంటారు. పాండవుల్ని క్షమించడానికి సిద్ధంగా మహాశివుడు ఎద్దు రూపంలో సంచరిస్తారు. ఎద్దు రూపంలో ఉన్న మహాశివుడిని గుర్తించి భీముడైతే తోక భాగంలో పట్టుకుంటారు. పట్టుకోగానే శివుడు అదృశ్యమయ్యి 2 భాగాలుగా విడిపోయారని చెప్పి చరిత్ర. ఒక భాగం మన భారతదేశంలోని ఉత్తరాఖండ్లో కేదార్నాథ్లో ఉద్భవించింది. రెండవ భాగం అయితే ఇక్కడ నేపాల్లోని డోలేశ్వర్ మహాదేవ్ అని ఇక్కడ ఉద్భవించిందని చెప్తారు. మన కేదార్నాథ్ ఆలయంలో ఉన్న మెయిన్ పూజారి గారు 2009లోనే ఈ డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయం కేదార్నాథ్ యొక్క శిరస్సు భాగం అని చెప్పి అధికారికంగా ప్రకటించారు. అప్పటి నుంచి హిందువులకి ఇది పవిత్ర స్థలంగా మారింది. మీరు ఎవరైనా కేదార్నాథ్ యాత్రకు వెళ్ళారంటే మీ యాత్ర సంపూర్ణ అవ్వాలంటే తప్పకుండా నేపాల్లో ఉన్న ఈ డోలేశ్వర్ మహాదేవ్ దేవాలయం దర్శనం అయితే చేసుకోవాలి. ఇది తల భాగం. మనకి కేదార్నాథ్లో ఉండేది మిగిలిన భాగం అంతా కేదార్నాథ్లో ఉంటుంది. ఇది తల భాగం. అందుకని మన యాత్ర సంపూర్ణం అవ్వాలంటే తప్పకుండా ఇక్కడికి రావాలి. ఎవరికైనా తెలియకపోతే ఈ విషయం వాళ్ళకైతే షేర్ చేయండి ఈ వీడియో. వాళ్ళకి చాలా మందికి తెలుస్తుంది. కేదార్నాథ్ చాలా మంది వెళ్తారు కానీ ఇక్కడ చాలా తక్కువ మంది వస్తారు. మనకి ఏంటంటే కాఠ్మండూ
నుంచి ఒక 17-18 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది ఇది. తప్పకుండా రండి, మీకు క్యాబ్స్ అవైలబిలిటీ ఉంటాయి. ఇన్ డ్రైవ్లో మీరు బైక్ బుక్ చేసుకోవచ్చు, ఎలాగైనా రావచ్చు. తప్పకుండా రండి. ఎక్కడి నుంచి బాయ్ అండి, బాయ్ బాయ్. తెలుగు వాళ్ళే చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇంకెక్కడి నుంచి కాఠ్మండూలో ఉన్న స్వయంభూనాథ్ దేవాలయాన్ని చూపిస్తాను రండి. స్వయంభూనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసాము. మన బ్యాక్ సైడ్ ఉంది కదా, అదే ఇంకా లోపలికి వెళ్ళాలి. దీనికి ఏంటంటే 2 దారులు ఉంటాయి. మన అటు నుంచి వచ్చినప్పుడు కింద ఒక రూట్ దగ్గర దింపేస్తా అంటారు. అక్కడ దిగితే ఏంటంటే చాలా మెట్లు ఎక్కి పైకి రావాలి. లేదు మెయిన్ ఎంట్రన్స్ ఉంది ఇక్కడ, ఆ మెయిన్ ఎంట్రన్స్కి తీసుకురమ్మంటే డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తారు. అది ఇక్కడ వరకే తీసుకొచ్చారు. మనం ఇక్కడ నుంచి లోపలికి వెళ్ళి మొత్తం చూసుకుంటున్నాం. బుద్ధ అమిదేవ పార్క్ అని ఉంది. నాన్న లోపలికి వెళ్దాం. పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి లోపలికి వెళ్ళి చూసుకుందాం. లోపలికి వచ్చిన తర్వాత బుద్ధుడి విగ్రహాలతో ఇలా ఉంది. ఎంత పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి, చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇక్కడ చూసారా, నేపాల్ ట్రెడిషన్ డ్రెస్ ఇది వీళ్ళు వేసుకున్నారు. ఇది ఇక్కడ చూడండి, ఇది వీళ్ళ ట్రెడిషన్ డ్రెస్. అసలు వీళ్ళు కట్టడమే చాలా వెరైటీగా ఉంటాయి వీళ్ళ దేవాలయాలు. చూడండి ఎలా ఉన్నాయి అసలు. ఇది మీరు చూస్తుంది ఏంటంటే మౌంట్ కైలాష్. ఇది ఆయన ఒక టిబేటియన్, ఆయన ఒక్కరు మాత్రమే ఈ అసలు దీని పైకి ఎక్కిన పర్సన్ అంట. ఆయన టిబేటియన్ గురువు. ఆయన జ్ఞాపకార్థంగా ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇప్పుడు మనం ఇటు నుంచి ఎంట్రన్స్లో వచ్చాం కదా, ఈ విగ్రహాలు బుద్ధుడి విగ్రహాలు అన్నీ చూసుకున్నాం కదా. ఇక్కడ మీరు చూస్తుంది కూడా మౌంట్ కైలాష్. ఆయన ఒక టిబేటియన్ గురువు, ఆయన సంబంధించింది ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి మనం స్వయంభూనాథ్కి వెళ్ళాలంటే కొంచెం పైకి వెళ్ళాలి నడుచుకొని. పైన ఉంటుంది స్వయంభూనాథ్కి అయితే వెళ్ళిపోతాం నా. ఇది ఎంట్రన్స్. స్వయంభూనాథ్కి వెళ్ళాలంటే ఇలా కొన్ని స్టెప్స్ ఎక్కి వెళ్ళాలి పైకి. ఇందాక మీకు స్టార్టింగ్లో ర్యాపిడో అతను కింద దింపుతా అన్నాడని చెప్పా కదా, అటువైపు దింపితే కనుక మనం స్వయంభూనాథ్ చూసుకొని మళ్ళీ ఇటువైపు రావాలి. లేదంటే ఇక్కడ దింపితే కనుక మనకి స్టార్టింగ్లో బుద్ధుని విగ్రహాలు అవన్నీ ఉన్నాయి కదా, అవి చూసుకొని ఇటు నుంచి మనం అటెప్కి వెళ్ళిపోవచ్చు. అందుకని ఇటేపుకి వచ్చేసా, ఇవి చూసుకొని అటెప్కి వెళ్తున్నా. పైకి వెళ్ళే దారిలో మధ్యలో చాలా ఉన్నాయి, బట్టలు, వాచెస్, స్వెట్స్ అన్నీ అమ్ముతున్నారు. పర్సలు కానీ తాళ్ళు కానీ ఉంటాయి కదా, అవన్నీ అమ్ముతున్నారు ఇక్కడ. కింద మనం స్టాట్యూలు చూసిన తర్వాత పైకి కొంచెం ఎక్కువ ఎక్కాలి. కాళ్ళు నొప్పులు వచ్చేసినాయి కూడా. జనాలు బాగున్నారు, ఫుల్ క్రౌడ్ ఈరోజు. స్వయంభూనాథ్ లోపలికి వెళ్ళడానికి 50 రూపీస్ ఛార్జ్ చేశారు నేపాలీ కరెన్సీలో. ఇక్కడ చూసారా కాయిన్స్ దాని మీదకి ఇసురుతున్నారు. ఇక్కడ నుంచి ఏంటంటే దాని మీద పడి ఆగితే అంట మంచిదనో లేకపోతే ఏదో కోరిక నెరవేరుతుందనో దేనికో కానీ ట్రై చేస్తున్నారు. ఇదిగోండి వేస్తున్నారు చూడండి. అలాగా అరే పడిపోయింది. అలాగే ఎన్ని కాయిన్లు ఉన్నావు చూడండి కింద. మీరు కూడా వచ్చినప్పుడు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. ఎంత పెద్ద గంటను ఏర్పాటు చేశారు చూడండి. నో ప్రాబ్లం. చాలా పెద్ద గంట ఉంది ఇక్కడ, అస్సలు కదలలేదు కూడా, మన వల్ల కాదు కదపడం. ఓకే, అసలు ఇన్ని జెండాలు కట్టారు. ఇలా ఎలా ఉందో ప్లేస్, చాలా బాగుంది కదా. ఇక్కడ 2 టెంపుల్స్ ఉన్నాయి. స్వయంభూనాథ్ టెంపుల్ అయితే అటు పైకి వెళ్ళాలి. ఫస్ట్ ఏంటంటే ఇక్కడ సరస్వతీదేవి టెంపుల్ ఉందంట, ఇది చూసుకొని తర్వాత స్వయంభూనాథ్కి అయితే వెళ్ళమన్నారు. అందుకని ఈ స్టెప్స్ ఇటువైపు ఎక్కి ఈ టెంపుల్కి అయితే వచ్చాను. అది కొంచెం ముందు ఉంది, అక్కడికి వెళ్ళి సరస్వతీదేవి దర్శనం చేసుకొని ఆ తర్వాత మనం స్వయంభూనాథ్ టెంపుల్కి అయితే వెళ్దాం.
అబ్జర్వ్ చేశారా మీరు? చెప్పులు వేసుకుని దేవుడికి దండం పెట్టుకుంటున్నారు, వెళ్ళి పూజలు చేసేస్తున్నారు. అది నాకు అర్థం కాలే అసలు. అలాంటి దేవుడి దగ్గరికి డైరెక్ట్గా వాళ్ళు అసలు పక్కన వినాయకుడు ఉన్నారు, సరస్వతీదేవి అందరూ ఉన్నారు. మరేంటో మరి ఇక్కడ ఆచారం. మనం అయితే చెప్పులు తీసేసి వెళ్దాం. అదిగో మీకు అక్కడ కనిపిస్తుంది చూసారా, అక్కడికి వెళ్ళాలి మనం. చాలా పైకి ఎక్కాలి. మీకు టైం ఉంటే గనక ఈ పక్కన సరస్వతి దేవి మందిరం ఉంది కదా, అక్కడికి రండి. టైం లేదు, మేము నా స్టెప్స్ కూడా ఎక్కలేము అనుకునే వాళ్ళు దాని వరకు వెళ్ళి వచ్చేయండి. చాలా దూరం ఉంటుంది. ఇది దూరమే ఉంటుంది, అది దూరమే ఉంటుంది. ఇదొక వైపు, అదొక వైపు. మళ్ళీ స్వయంభూనాథ్కి పైకి వెళ్ళే దారిలో ఒక పురాతన దేవాలయం కూడా ఒకటి ఉంది ఇక్కడ. అలాగే ఇక్కడ ఒక బుద్ధుడి విగ్రహం ఏర్పాటు చేశారు. పైకి వెళ్తూ ఉంటే మీకు ఇటువంటి షాప్స్ ఉన్నాయి మధ్యలో, చాలా బాగున్నాయి. కానీ స్టెప్స్ కొంచెం ఎక్కువే ఉన్నాయి. నడవలేని వాళ్ళు అయితే ఇబ్బంది పడతారు. పర్లేదు, నడుస్తాం అనుకునే వాళ్ళు మాత్రం ఎక్కాలి. స్వయంభూనాథుడి దేవాలయం పక్కనే చిన్న చిన్న దేవాలయాలు ఎన్ని ఉన్నాయి చూడండి, ఎలా ఏర్పాటు చేశారో. చాలా ఉన్నాయి. ఇదిగో ఇటువైపు కూడా, అది మెయిన్ దేవాలయం. దీని బ్యాక్ సైడ్ చాలా ఉన్నాయి అలాంటి చిన్న చిన్న దేవాలయాలు. ఇదిగోండి. 2000 సంవత్సరాల చరిత్ర కలిగిన స్వయంభూనాథ్ దేవాలయం కాఠ్మాండు సిటీలో మెయిన్ అట్రాక్షన్. తప్పకుండా దర్శనం చేసుకోవాల్సిన దేవాలయం ఇది, మిస్ అవ్వకండి. మీరు ఈ బేస్ చూస్తున్నారు కదా కింద వైపు, ఇక్కడ మీకు బంగారు పోతతో కూడిన ఇలాంటి మందిరాల్లాగా 5 ఉన్నాయంట. ప్రతి దాంట్లో లోపల బుద్ధుడు సంబంధించిన విగ్రహం ఉంటుంది. చాలా బాగుంది కదా దేవాలయం అసలు. ఇదిగోండి, ఎక్కడికక్కడ మధ్యలో ఇలాంటి చిన్న చిన్న ఏర్పాటు చేశారు, చిన్న చిన్న దేవాలయాలు. సూపర్ అసలు. ఎప్పుడో పురాతన కాలం అయినవి, ఎంతో చరిత్ర ఉన్న దేవాలయాలు ఇవన్నీ. దర్శనం అయితే అయిపోయింది. మనకి వెనక వైపు కనిపిస్తుంది కదా ఈ చిన్న దేవాలయం, ఇది మెయిన్ దేవాలయము. అంటే దర్శనం చేసుకునేది, లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని అయితే వచ్చేసాను. అసలు మనకి ఇక్కడ కనిపిస్తుంది చూసారా, ఇదేంటంటే స్వయంభూనాథ్, ఇదే మెయిన్ అక్కడ కనిపించేది. అసలు చాలా హైట్లో ఉంటుంది, చూడడానికి చుట్టూ ఒకేలా కనిపిస్తుంది అది. కానీ అక్కడ లోపలికి వెళ్ళడానికి మాత్రం ఏం దారి ఉండదు, లోపలికి వెళ్ళడానికి ఏం లేదు, బయట నుంచి చూడటమే. అది పక్కన మాత్రం చిన్న దేవాలయం ఉంది. ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళాలి. మనకు దర్శనం అయితే అయిపోయింది, చాలా బాగా జరిగింది. ఓకే, ఇంకెక్కడి నుంచి అయితే వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి మాత్రం కాఠ్మాండు సిటీ వ్యూ అదిరిపోయింది. ఓకే, ఇంతటితో ఈ వీడియో ఎండ్ చేస్తున్నా. అందరికీ టేక్ కేర్, బై బై. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.